ఒక ఊళ్ళో సోమయ్య, పార్వతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమకు ఉన్న కొద్దిపాటి పొలంలో ఎంతో కష్టపడి సాగు చేసేవారు. ఓ రోజు మొక్కలు నాటడానికి పొలంలో గుంతలు తవ్వుతుండగా సోమయ్య గుణపానికి ఏదో తగిలిన శబ్దం వినిపిస్తుంది. అది ఏంటా అని చూడగా సోమయ్యకు ఒక ఇత్తడి చెంబు కనిపిస్తుంది. దానిని బయటకు తీసి పార్వతమ్మ మూత తెరిచి చూస్తుంది. అప్పుడు వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ చెంబును తెరిచి నా ఆత్మకు విముక్తి కలిగించారు. దానికి ప్రతిఫలంగా ఈ చెంబుకి ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము దీనిలో దాస్తే అది రెట్టింపవుతుంది అనే మాటలు సోమయ్య, పార్వతమ్మలకు వినిపిస్తాయి. పార్వతమ్మ సంతోషంగా ఇంటికి వెళ్ళి చెంబుని అటక మీద దాస్తుంది. ఆ రోజు వారు కష్టపడి సంపాదించిన డబ్బును పార్వతమ్మ ఇత్తడి చెంబులో దాస్తుంది. మరునాడు ఉదయం చెంబు తీసి చూడగా వారి డబ్బు రెట్టింపయ్యి కనిపిస్తుంది. రెట్టింపైన డబ్బుని చూసి పార్వతమ్మ, సోమయ్య ఎంతో సంతోషపడతారు. ఆ రోజు నుండి పార్వతమ్మ వారు కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఆ చెంబులోనే దాచడం మొదలు పెడుతుంది. ప్రతిసారి మరునాటి ఉదయానికి అది రెట్టింపయ్యేది. అలా కొద్ది రోజుల్లోనే సోమయ్య, పార్వతమ్మ మంచి ఇల్లు కొనుక్కుంటారు. కొన్నాళ్లకు పొలము, ఆ తరువాత బంగారం, ఇలా అన్నీ కొనుక్కుంటూ గొప్పవాళ్ళు అవుతారు. ఇంత త్వరగా వీరు ధనవంతులు ఎలా అయ్యారని వారి పొరిగింట్లో ఉండే శేషాద్రికి అర్థమవదు. వీరు ఏం చేస్తున్నారో రహస్యంగా గమనించగా శేషాద్రికి చెంబు విషయం తెలిసిపోతుంది. శేషాద్రి వడ్డీ వ్యాపారం చేస్తూ జనం వద్ద అధిక వడ్డీలు లాగుతూ వారిని పీడించేవాడు. ఈ చెంబు తన వద్ద ఉంటే తాను ఈ ఊళ్ళోకెల్లా ధనవంతుడిని అవ్వచ్చు అని శేషాద్రికి ఆశ కలుగుతుంది. సోమయ్య, పార్వతమ్మ ఇంట్లో లేని సమయం చూసి శేషాద్రి ఇత్తడి చెంబుని దొంగతనం చేస్తాడు. ఆ రోజు రాత్రి శేషాద్రి తన వడ్డీ సొమ్మును చెంబులో ఉంచుతాడు. మరునాటి ఉదయం చెంబులో చూడగా తన సొమ్ము సగమయ్యి కనిపిస్తుంది. ఎందుకు అలా జరిగిందో అర్థం కాని శేషాద్రి ఆ రోజు రాత్రి కూడా డబ్బును ఇత్తడి చెంబులో ఉంచుతాడు. మరునాడు మళ్ళీ ఆ డబ్బు సగమవుతుంది. అది చూసి కంగారు పడిన శేషాద్రి ఆ రోజు రాత్రి చెంబులో డబ్బు ఏమీ ఉంచడు. మరునాడు ఉదయం లేచి చూడగా తన ఇంట్లో ఉన్న డబ్బు కాస్త సగమైపోతుంది. దాంతో భయపడిన శేషాద్రి ఇత్తడి చెంబును ఏం చేయాలో అర్థం కాదు. శేషాద్రి, ఈ చెంబు కష్టపడి సంపాదించిన సొమ్మును మాత్రమే రెట్టింపు చేస్తుంది. అది కూడా అత్యాశతో నువ్వు ఆ చెంబును దొంగతనం చేయడం వల్ల నీ డబ్బు సగమయ్యింది. నీ డబ్బు నీకు తిరిగి రావాలంటే ఆ చెంబుని తిరిగిచ్చేయి అన్న మాటలు శేషాద్రికి వినిపిస్తాయి. వెంటనే అతను సోమయ్య వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పి చెంబు తిరిగిచ్చేస్తాడు. ఆ రోజు నుండి శేషాద్రి కూడా నీతిగా బ్రతకడం మొదలు పెడతాడు.